భక్తులారా, ఈ నెల 25 రోహిణి కార్తె. రోహిణి కార్తె వచ్చిందంటే చాలు రోకళ్ళన్నీ కూడా పగిలిపోతాయి. అంతటి ఎండ ఉంటుంది కదా. మరి ఈ రోహిణి కార్తె రోజున ఏమి చెయ్యాలంటే కనుక, మీకు సమీపంలో ఎవరైనా తెలిసినటువంటి అనాథలు, అభాగ్యులు చాలామంది ఉంటారు కదా. అంటే వాచ్మెన్లు, మనం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో వాచ్మెన్లు కూడా ఉంటారు కదా. వారికి పాదుకలు ఇవ్వండి, అంటే చెప్పులు. వారికి ఛత్రి అంటే గొడుగు దానం చేయండి. లేదా ఇంకా చాలామంది కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి, అలాగే వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ వారు కూడా చిన్నగా వాకింగ్ కోసం, మన ఆరోగ్యరీత్యా కూడా వారు తిరుగుతుంటారు కదా. తిరుగుతుంటే వారికి చెప్పులు దానం చేయండి వారికి. అలాగే ఎండలో కూడా కొందరు వెళ్తుంటారు, వారికి సేవ చేసేటువంటి వారు కూడా ఎండలో వెళ్తుంటారు, వారికి గొడుగులు దానం చేయండి ఈ రోజున. ఇలా చేస్తే కనుక భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ రోహిణి కార్తె వచ్చిందంటే చాలు రోకళ్ళన్నీ కూడా పగులుతాయి, రోకళ్ళన్నీ కూడా పగులుతాయి కదా. అంతటి ఎండ తీవ్రత ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్ళకపోవడమే సమంజసం, ఉచితం. మరి తగు జాగ్రత్తలు కూడా పాటించాలంటే కనుక ఖచ్చితంగా పాదుకలు మంచివై ఉండాలి, అంటే చెప్పులు. అలాగే గొడుగు లేనిదే బయటికి వెళ్ళొద్దు. రోహిణి కార్తె అంత విశేషమైనటువంటిది. ఈ రోజు నుంచి వెళ్ళకపోవడమే బయటకు మంచిది. అంటే ఇప్పుడు కాస్త వర్షాలు అక్కడక్కడ తుఫాను వల్ల కొద్దిగా వాతావరణం చల్లబడింది, బాగానే ఉంది, పర్వాలేదు. అయినా రోహిణి కార్తె వచ్చిందంటే కనుక ఎండలు తీవ్రతరం అవుతాయి.